దువ్వాడ శ్రీనివాస్ ఇవాళ వింత ఆటాడండి. ఆ దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాస్ కలిపి పోలీసు విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి వస్తానని చెప్పి దివ్యనికి చెప్పినట్టు, ఆ తర్వాత ఆయన జీబులో బయలుదేరినట్టు, గన్మ్యాన్ ఎవరు లేకుండా సింగల్గా బయలుదేరినట్టు, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు ఇంతవరకు దువ్యన మీడియా ముందు చెప్తా వచ్చింది. ఇప్పుడు తర్వాత నా మొగుడు ఫోను స్విచ్ ఆఫ్, ఏం జరిగిందో ఏమో అనేది ఒక వింత వాదన చేస్తూ వచ్చింది. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకి ఒక వార్త పంపాడు. నాకు హార్ట్ ప్రాబ్లంగా ఉంది, హార్ట్ దడగా ఉంది, గుండె వేగంగా కొట్టుకుంటా ఉంది, కాబట్టి నేను పోలీసు విచారణకు హాజరు కాలేను, ఇంకోసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు విచారణ పెట్టుకోండి అని చెప్పి సమాచారం పంపినట్టుగా నేను మామూలుగా మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చూస్తూ ఉన్నాను. మొత్తానికి దివ్యల అటు దువ్వాడ ఇద్దరు కలిసి అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థని ఒక ఆట ఆడుకుంటున్నారు. మొత్తానికి మొన్న చూసాం కదా, దివ్యల మాదిరి రోడ్డు మీద గయ్యాలి గంపై పోలీసులే దూపుతుంది, పోలీసులకు రెస్పెక్ట్ లేదు, అదే ఒక కామన్ పీపుల్ కానీ ఆ మాదిరి వ్యవహరిస్తే ఈ పాటి కూడా మక్కిలు ఎరగొట్టి బొక్కలు వేసినది ఈ కూటమి ప్రభుత్వం. మరి ఇప్పుడు ఇంత డ్రామాలు ఆడుతూ ఉన్న దాన్ని ఏమంటారు, లా అండ్ ఆర్డర్కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కూడా వీళ్ళిద్దరిని ఇంటికి బెగలేకపోతుందండి ఈ యొక్క గవర్నమెంట్. ఇదే విషయంలో ఒక విషయంలో హోమ్ మినిస్టర్ వేస్ట్ అని చెప్పక తప్పదు. ఈ హోమ్ మినిస్టర్ చాలా మెత్తకు బిహేవ్ చేస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఎందుకో ఇలాంటి వాళ్ళని చూసి చూన్నట్టు వదిలిపెడుతున్నాడు. ఇది ప్రభుత్వానికే చెడ్డ పేరు కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా చెడ్డ పేరు అనే విషయం మనకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు. మరి ఈ విషయంలో ఎప్పుడు కట్టడి చేస్తాడో ఏమో. వాస్తవానికి మన త్రిపుల్ గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ ఇస్తే తప్ప ఇలాంటివన్నీ సర్దుబాటు అయ్యే పరిస్థితి కనపరావడంలే. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.